హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రాలలో ఒకటైన హిందూ మహాసముద్రం లోతుల్లో భారీ చమురు నిల్వలు భారత్ కనుగొంది. ఈ ఆవిష్కరణ భారత్లో చమురు విప్లవాన్ని తీసుకురాగలదు. ఇంతటి అపారమైన చమురు నిల్వల ఆవిష్కృతం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయా? ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న. హిందూ మహాసముద్రంలోని ఈ చమురు నిల్వలో దాదాపు 17 బిలియన్ టన్నుల చమురు సమానమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనర్థం దాదాపు 120 బిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఉండొచ్చు. దీనిని పెద్ద మొత్తంలో పెట్రోల్ మరియు డీజిల్గా శుద్ధి చేయొచ్చు. భారతదేశం యొక్క రోజువారీ వినియోగం 4 మిలియన్ బ్యారెల్స్ను బట్టి ఈ ఒక్క నిల్వ దేశం యొక్క చమురు అవసరాలను 70 సంవత్సరాల వరకు విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోనవసరం లేకుండా సరఫరా చేయగలదు. కాబట్టి ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ విస్తారమైన చమురు నిల్వలు దాని వద్ద ఉన్నందున భారతదేశం పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో తగ్గుదలను ఆశించవచ్చా? ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఈ విస్తారమైన చమురు నిల్వ ఎక్కడుంది? భారతదేశం దాని నుంచి చమురు ఎలా తీస్తుంది? మరియు ఇది చమురు ధరల్లో తగ్గుదలకు దారితీస్తుందా? ఇది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాలలో 85% దిగుమతులపై ఆధారపడుతుందనేది రహస్యం కాదు, మనందరికీ తెలుసు. 120 బిలియన్ బ్యారెళ్ల చమురును కలిగి ఉన్నట్లు అంచనా వేయబడిన ఈ రిజర్వ్ నుంచి భారతదేశం విజయవంతంగా చమురును వెలికి తీయగలిగితే మధ్యప్రాచ్య దేశాలు మరియు రష్యా వంటి ఇతర దేశాలపై దేశం ఆధారపడటం మాత్రం దాదాపుగా పూర్తిగా ముగుస్తుంది. ప్రస్తుతం చమురు ఇతర దేశాల నుంచి వారు నిర్ణయించిన ధరల ప్రకారం దిగుమతి చేయబడుతుంది. ఆపై చమురు భారతీయ రిఫైనరీలకు చేరుకోవటానికి ముందు రవాణా ఖర్చులు జోడించబడతాయి. శుద్ధి కర్మాగారాలు చమురును ప్రాసెస్ చేస్తాయి మరియు ఈ సుదీర్ఘ ప్రక్రియ కారణంగా మేము అధిక ధరతో పెట్రోల్ మరియు డీజిల్ని పొందుతాం. అదనంగా ఏదైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత లేదా ఇతర దేశాలతో విభేదాలు చమురు సేకరణలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఇది పెరిగిన ధరలు మరియు ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ చమురు నిల్వ ఎక్కడుంది? అండమాన్ మరియు నికోబార్ దీవుల సమీపంలో చమురు క్షేత్రం కనుగొనబడింది. సముద్రంలో దాదాపు 22,591 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 120 బిలియన్ బ్యారెల్స్ చమురు కలిగి ఉన్నట్లు అంచనా వేయబడింది. అయితే ఇక్కడ సవాల్ ఏంటంటే ఇవి అల్ట్రా డీప్ ఆయిల్ బ్లాకులు, అంటే చమురు సముద్రంలో చాలా లోతులో ఉంది. దీనికోసం ఆఫ్షోర్ చమురు వెలికితీత యూనిట్లు అవసరం. ఇది ప్రస్తుతం భారతదేశంలో లేదు. గత సంవత్సరం ఈ చమురు నిల్వను కనుగొన్నట్లు ONGC ప్రకటించింది. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు ఉందని 2 ప్రభుత్వ రంగ విభాగాలు ధృవీకరించాయి. అయితే అంత లోతుల్లోంచి చమురును వెలికితీసే సాంకేతికత మన దగ్గర లేదు. ఇప్పుడు అతిపెద్ద వార్త ఏంటంటే డాల్ఫిన్ డ్రిల్లింగ్ అనే నార్వేజియన్ డీప్ డ్రిల్లింగ్ కంపెనీ ప్రత్యేకంగా బ్లాక్ ఫోర్డ్ డాల్ఫిన్ అనే వారి ఆఫ్షోర్ డ్రిల్లింగ్ యూనిట్ను భారత్ కొనుగోలు చేసింది. ఈ యూనిట్ చమురును తీయటానికి చాలా లోతు వరకు డ్రిల్లింగ్ చేయగలదు. భారత ప్రభుత్వం ఇప్పుడు ఆయిల్ ఇండియా లిమిటెడ్ అలాగే ONGC ఈ రెండింటికి కీలక ప్రాంతాలను కేటాయించింది. ఇది ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. చమురు వనరులు గుర్తించబడ్డాయి మరియు వెలికితీత ప్రారంభించడానికి బ్లాక్ ఫోర్డ్ డ్రిల్లింగ్ యూనిట్ ఉపయోగించబడుతుంది. అలాగే అనేక సవాళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం ఇస్రో మరియు DRDOలకు పరీక్షలు నిర్వహించడం కోసం కేటాయించబడింది. శత్రు దేశాలకు సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఈ పరీక్షలు ఏకాంత ప్రాంతాలలో నిర్వహించబడతాయి. అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో గణనీయమైన భాగాన్ని వారికి అందించారు. ఫలితంగా ఈ ప్రాంతం నో గో జోన్గా ఇక్కడ ఉంది. అలాగే చమురు ఉన్నప్పటికీ డ్రిల్లింగ్ అనుమతించబడలేదు. అదనంగా ఇస్రో మరియు DRDO ఇక్కడ చాలా ముఖ్యమైన పరీక్షలు చేశాయి. కాబట్టి ఈ కార్యకలాపాల యొక్క భద్రత మరియు గోప్యత నిర్వహించడం చాలా కీలకమైంది. ఏదేమైనా 2022లో ఈ ప్రాంతంలో చమురు వెలికితీత ప్రారంభించడానికి అనుమతించిన ఒక సంచలనాత్మక అభివృద్ధి జరిగింది. భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరియు అవసరమైన ప్రాంతం DRDO మరియు ఇస్రోలకు కేటాయించబడింది. అక్కడ కనుగొనబడ్డ భారీ చమురు నిల్వలను భారతదేశం సమర్థవంతంగా ఉపయోగించుకునేలా మిగిలిన ప్రాంతం విడుదల చేయబడింది. ఇప్పుడు ONGC కూడా కార్యకలాపాలు ప్రారంభించడానికి రెడీ అయిపోయింది. అయితే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ప్రారంభించింది కూడా. నార్వే నుంచి బ్లాక్ ఫోర్డ్ డ్రిల్లింగ్ యూనిట్ త్వరలో రాబోతోంది. అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవులకు సమీపంలో ఉన్న ఈ చమురు నిల్వల్ని భారతదేశం ట్యాప్ చేయడం ప్రారంభించబోతోంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపే అద్భుతమైన వార్త. మన స్వంత చమురు బావులు కలిగి ఉంటాం. ముఖ్యంగా 70 సంవత్సరాల వరకు ఉండే నిల్వలతో విపరీతమైన ప్రయోజనం ఉంది. ఆఫ్షోర్ డ్రిల్లింగ్, రిగ్గింగ్ మరియు వెలికితీత కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి స్వింగ్లో ఉంటాయి. భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి కింద అనేక సముద్ర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సముద్ర గర్భం కింద విస్తారమైన చమురు నిల్వలు ఉన్నాయి. అరబ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి మరియు దాని స్వంత నిల్వలను కాపాడుకోవడానికి యునైటెడ్ స్టేట్స్
తన చమురు నిల్వలను ఎలా ఉపయోగించుకుందో గుర్తుందా? సౌదీ అరేబియాలో చమురు యొక్క మొదటి ఆవిష్కరణలు అమెరికన్ కంపెనీలచే చేయబడ్డాయి. సమాచారం వ్యాప్తి చెందడంతో సౌదీ షేకులు తమ భూమి కింద సంభావ్య చమురు సంపదను గ్రహించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇది భారతదేశం యొక్క వంతు. బాగా నిర్వహించినట్లయితే ఈ చమురు నిల్వలు విదేశీ చమురుపై మనం ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తాయి, ఇంధన ధరలు స్థిరీకరించగలవు మరియు మన ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతాయి. కాబట్టి ఎవరికి సంపద అక్కర్లేదు, వారు తమ ప్రాంతాలలో చమురును సర్వే చేయడానికి మరియు కనుగొనడానికి అమెరికన్ కంపెనీలను ఆహ్వానించడం ప్రారంభించారు. నూనె దొరికిన వాళ్ళు అత్యంత ధనవంతులయ్యారు. అయితే అమెరికా పూర్తిగా మధ్యప్రాచ్యంపై ఆధారపడాల్సి వచ్చింది. సౌదీ అరేబియా విక్రయించదలిచినంత చమురును మొదట కొనుగోలు చేసే వ్యవస్థను అమెరికా రూపొందించింది. సౌదీ అరేబియా యొక్క చమురు నిల్వలు తగ్గించడానికి అమెరికా తన సొంత భూభాగంలో గణనీయమైన చమురు నిల్వలను కూడా కనుగొన్నట్లు ప్రకటించడానికి ముందు వారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడ. అవును మిత్రులారా, అమెరికా తన దేశంలోనే అనేక చమురు నిల్వలు కనుగొంది. అయినప్పటికీ అమెరికన్లు సౌదీ అరేబియా మరియు మధ్యప్రాచ్యం నుండి చమురును కొనుగోలు చేయడానికి ఎంచుకున్నారు. వారి ప్రధాన వ్యూహం ఏంటంటే ఇతర దేశాల నుంచి తమ చమురు బావులను క్షీణింపజేయడానికి వీలైనంత ఎక్కువ చమురు కొనుగోలు చేయటం మరియు చివరకు వారి స్వంత చమురును వెలికితీయటం ప్రారంభించడం జరిగింది. మార్కెట్లో ఒక వస్తువు కొరత ఏర్పడినప్పుడు దాని విలువ మరియు ధర పెరుగుతుంది. ఇది అమెరికా అనుసరించిన వ్యూహం. నేడు మధ్యప్రాచ్యంతో అమెరికా సంబంధాలు అంత మంచిగా లేవు. కానీ అమెరికా చమురు కొరతను ఎదుర్కోదు, ఎందుకంటే అది ఇప్పటికీ ఉపయోగించని చమురు నిల్వలను కలిగి ఉంది. ఇప్పుడు ఇది భారతదేశం యొక్క వంతు. భారతదేశం ఈ చమురు నిల్వలు కనుగొంది. అలాగే చమురును వెలికితీసేందుకు లోతైన డ్రిల్లింగ్ ప్రారంభించింది. వెలికితీసిన తర్వాత ఈ చమురు ఉపయోగించడానికి భారత ప్రభుత్వం తన వ్యూహాన్ని నిర్దేశించుకోవాలి. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్రెండ్స్, ఇంత విస్తారమైన చమురు నిల్వలు కనుగొన్నప్పటికీ భారత ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.